ఏది పూజనీయమైన వస్తువో దాని మీద నువ్వు గౌరవ ప్రకటనం చేస్తున్నావు, ధార్మికంగా బ్రతుకుతున్నావని గుర్తేమిటంటే ఆ వస్తువు చాలా గొప్పదని నువ్వు అనుకున్నప్పుడు దానికి ప్రదక్షిణంగా రావాలి తప్ప అప్రదక్షిణంగా రాకూడదు. కనుక ఆమె ఏడుస్తూ ప్రదక్షిణం చేసింది. వాలికి యుద్ధానికి వెళ్ళాడు, రామచంద్రమూర్తి యొక్క బాణం పడింది, నిహతుడైపోయాడు. పడిపోయి ప్రాణం పోయేటప్పుడు అన్నాడు, తార చెప్పింది నేను వినలేదు, అన్నీ విన్నాను, మనసుకు పట్టించుకోలేదు. ఇప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచాడు, ఏడుస్తూ వచ్చాడు సుగ్రీవుడు. అంగదుణ్ణి తార ఏడుస్తుంటే అన్నయ్య అన్నయ్య నేనే చంపించేశానన్నయ్య అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. తార చెప్పిందిరా, మనిద్దరి మధ్య ఉండాలి కానీ మూడో వ్యక్తి ప్రమేయం అక్కర్లేదని చెప్పింది. నేను వినలేదురా, వినుంటే మన ఇద్దరం ఒకలా ఉందాం, వినని దానికి చచ్చిపోతున్నాను రా అన్నాడు. అన్నీ వింటాడు, పాటించాడు. అసలు ఎప్పుడూ భార్యను అడగడు రావణాసురుడు. భార్య ఎంత తప్పు చేసినా సమున్నతమైన గౌరవంతో మళ్ళీ అహల్య గురించి ఒక మాట అనడానికి వీలు లేకుండా ఆమెను ఉద్ధరించి పక్కన కూర్చోబెట్టుకుంటాడు గౌతముడు. ఎన్ని దాంపత్యాలు! దాంపత్యం అంటే ఏమిటో అర్థం చేసుకుంటే భార్యాభర్తలంటే అలా ఉండాలి. చక్కగా వినవలసిన మాట అయినప్పుడు, ఆమె చిన్నదైనా మంచి మాట చెప్పింది, నీ పెద్దవాడిని అవుతున్నాను కాబట్టి నాకు మరుపు వచ్చి ఇలా నిర్ణయించుకున్నాను కానీ ఆ మంచి మాట చెప్పింది, ఆ సహబాష్ మంచి మాట చెప్పావు, అలా చేద్దాంలే అనగలగాలి. వద్దులే నీ చెప్పిన మాట విను, అలా ఉండకూడదు, ఇలా చేద్దాం అన్నాడు అనుకోండి. భర్త మాట ఆవిడ వినాలి. ఒకసారి ఆవిడ మాట ఆయన, ఒకసారి ఈవిడ మాట ఆయన. ఎక్కడ దేని వలన ధర్మం నిలబడుతుందో, ఎక్కడ దేని వలన వాళ్ళ దాంపత్యం అందంగా నడుస్తుందో దానికి తగినట్టుగా ఉండాలి తప్ప ఎప్పుడూ ఎవరిదో ఒకరిదే అధికారము దాంపత్యమునందుండదు. దాంపత్యం అంటే తక్కెట చూడండి, ఇటువైపు కేజీరాయి ఉంటుంది, ముందేసేది కేజీరాయో అరకేజీరాయో వేస్తాం, అది భర్త. తత్తుల్యంగా సమానం అయ్యే వరకు ఇటు పడుతూనే ఉంటుంది, ఇలా పట్టుకుంటే సమానం అవ్వాలి. భార్యాభర్త అంతే, మాట్లాడుకుంటే ఒండరులు అంగీకారంతో చేయగలిగిన ప్రజ్ఞ కలగాలి. నిజమే ఆయన చెప్పిన దాంట్లో దోషమే ఉంది, అలా చేద్దాం అని ఆవిడ సర్దుకోవాలి. అవును మనమనన్న దానికన్నా అది చెప్పింది బాగుందిగా, అలా చేద్దాం అని ఆయన అనుకోవాలి తప్ప ఏదో నేనన్న మాట పోతోందని మొండి పట్టుదలలకు పోతే ప్రమాదాలకు ఎడతారు. దాంపత్యం అన్నదంత గొప్పది, బాగా పరిశీలనం చేయండి. దీని కొరకు అంటున్నానంటే, రేపు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు శ్రీరామాయణాన్ని ఆధారం చేసుకుని ఆ దాంపత్యాల గురించి చెప్పి, ఒక్కసారి తారా వాలి, అహల్య గౌతముడు, రావణుడు మండోదరి ఒక్కరోజు రామాయణం చదివి నాతో మాట్లాడు అనాలి తండ్రి. చదివి తండ్రితో మాట్లాడి తండ్రి అనునయంగా చూసావా, కాదు అందులో ఇక్కడ ఈ తేడా ఉంది, ఇక్కడ ఈ తేడా ఉంది అని చెప్తే కొడుకు ఒక అవగాహన కలగాలి. ఓ ఇది దాంపత్యం అంటే, ఇలా బతకాలి తప్ప పెళ్ళంటే ఏదో కంటికి నదరగా నచ్చింది కదా అని ఎవరినో తీసుకొచ్చేసి పెళ్లి చేసేసుకోవడం కాదు. జీవితం కాదు, 7 తరాలు ముడిపడి ఉంది. ఇంటి గౌరవం, పెద్దల యొక్క వైభవం, ఇన్నిటిని నిలబెట్టగలిగినటువంటిదై ఉండాలి. పెద్దల నిర్ణయంతో ఎంత అందంగా దాంపత్యం నడవాలో నిర్ణయించుకోగలిగినటువంటి పరిణితిని ఇవ్వగలిగిన ఆదికావ్యం శ్రీరామాయణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.